2024 ఎలక్షన్స్లోని ఏ రాజకీయ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? చెప్తున్నాను కదా, మళ్ళీ మళ్ళీ జగన్ గారు వస్తే బాగుంటుందని. జగన్ గారు వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నారు. జగన్ గారు ఎందుకు రావాలనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వద్దనుకుంటున్నారు? అన్ని పథకాలు బాగా ఇచ్చారు, స్త్రీలను బాగా గౌరవించారు. ఏ సమయంలో ఏ పథకం ఇస్తే బాగుంటుంది స్త్రీలకని అన్నీ ఆయన ఆలోచించి ఇస్తున్నారు కాబట్టి ఆయన రావాలని ప్రతి ఒక్క స్త్రీ కోరుకుంటుంది. నేను ఒక్కదాన్నే కదా, ప్రతి ఒక్క స్త్రీ కోరుకుంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పథకాలు మీకు ఏమైనా అందినాయా? అన్నీ అందాయి బాబు, నేను చెప్తున్నాను కదా. ఏవేవి అందినాయి మీకు? ఆసరా అందింది నాన్న, చేయూత అందింది అయ్యా, లోన్లు ఇచ్చారు, అమ్మఒడి డ్వాక్రా లోన్ ఇచ్చారు, అమ్మఒడి ఇచ్చారు, మర్చిపోయిన అమ్మఒడి ఇచ్చారు, మా మనవడికి మనవరాలకి చేయూత ఇచ్చారు, ఆసరా ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. పెన్షన్లు ఏమైనా వస్తున్నాయా? నా భర్తకు వస్తుంది, నాకు రాలేదు. ఏం చేస్తుంటారు ఆయన? ఆయన డ్రైవర్ ప్రైవేట్గా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా సేమ్ ఇవే పథకాలు మేము ఇస్తామని చెప్పి అంటున్నారు కదా, సో ఆయనకు ఒకసారి అవకాశం ఇస్తారా? మరి మేము ఇతన్ని కోరుకుంటున్నాం కదా, మరి ఆయనకి అవకాశం ఇవ్వాలి అంటే మరి ఆయన అంతా సీనియర్ నాయకుడు కదా, మరి ఆయనకి ఒక అవకాశం ఇస్తే మళ్ళీ గెలిచే అవకాశాలు ఉంటాయంటారు. అవి రాజకీయ నాయకులకి బాగా తెలివైన వాళ్ళని అడిగితే చెప్తారు. మీ ఇంటి గృహాల పవన్ కళ్యాణ్ గారి గురించి అంటే మీ అభిప్రాయం ఏంటి? ఆయన ఇంతవరకు మాకేం చేయలేదు కదా అయ్యా. ఇక మీరు చేస్తా అన్నారు కదా. ఆయన చేసినప్పుడు ఆయన వచ్చినప్పుడు కానీ మళ్ళీ ఇతనే రావాలని ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్క గృహస్థి కోరుకుంటుంది. మీ తూర్పు నియోజకవర్గంలో ఏ అభ్యర్థి ఉంటే బాగుంటుంది? విజయనగరం గారు ఉంటే బాగుంటుందా, సత్యనారాయణ గారు ఉంటే బాగుంటుంది? విజయనగరం వస్తే బాగుంటుంది. ఎందుకనన్నా? ఆమె ప్రతి ఒక్క గడప తొక్కుతుంది, ప్రతి ఒక్క ఇంటికి వస్తుంది, ప్రతి ఒక్క మంచి కార్యక్రమాల్లో కూడా ఆవిడ పాల్గొంటుంది. గతంలో మీ ఇంటికి వచ్చారు ఆవిడ? 2-3 సార్లు మా వీధి, నా ఇంటికంటే నా ఇంటికి కాదు, మా వీధి అంతా ఆమె ప్రచారం చేసింది 2-3 సార్లు. సో ఆవిడ వస్తే ఇక్కడ మేలు జరుగుతుందంటారా? అనే అనుకుంటున్నాం అయ్యా.